వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీతారాంపూర్లో గల ఎస్పీఎస్ ప్రీ అండ్ ప్రైమరీ స్కూల్ నందు ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీచర్స్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ బతుకమ్మ వేడుకలను చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకున్నామని, ఇందుకు పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. Good afternoon everyone. Today we are celebrating pre-Batkama celebrations in our SPS school. We are very happy and we are cordially invited for all the teachers and for all the parents and correspondents sir, Mr. Praveen Kumar sir and our Divya madam and Evo madam, our Manjulata madam and all the teachers. I am thankful to say a few words about the pre-Batkama celebrations of our SPS school. In Telangana we are celebrating our flowers festival. It is mainly because of the flowers. We are celebrated lot of flowers we are gathered and we will celebrate in a layer manner to release our happiness by one layer. We will celebrate in 9 days. That is for each and every day there is a speciality of the day. And in Telangana we will celebrate as our Hindu religion. The women are celebrated especially. We are very happy to gather here and to celebrate in our school. I am very thankful to all the teachers, correspondent and our management, Evo madam. Thank you for IMS for taking care of the children and for all the teachers. Thank you. కరీంనగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పారపు సురేష్, బిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భూమేష్, భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావణ్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట మల్లయ్య గారు ప్రారంభించడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 శనివారం రోజున దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంఘాలు మరియు పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ దీక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు ఉంటే పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 600 కోట్ల బడ్జెట్ విడుదల చేయడం సిగ్గుచేటు విషయం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటు విషయము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల, నిరుద్యోగుల గోసలు
వినాలంటే, విద్యార్థుల సమస్యలు నెరవేరాలంటే, నిరుద్యోగుల సమస్యలు నెరవేరాలంటే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. మరి మీరు వారికో మద్యానికి మంత్రి ఉంటాడు, అదేవిధంగా అన్ని శాఖలకు మంత్రులు ఉంటారు, కానీ విద్యాశాఖకు మంత్రి లేడా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 2014లో ఆంధ్ర నుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2025 సంవత్సరం గడుస్తున్నా కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు లేకపోవడం ఎంతటి దుర్గమైనటువంటి విషయం అని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు పక్క భవనాలు కల్పించాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటు విద్యా సంస్థలలో పేద విద్యార్థులకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా 2014 ముందు ఆంధ్ర నుండి తెలంగాణ కావాలని, ఏదో విధంగా విద్యార్థులు నిరుద్యోగులు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే మా విద్యార్థుల నిరుద్యోగుల గోసలు తీరుతాయని ఆ రోజు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఉద్యమించినామో, ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ నుండి మరొక ఉద్యమం బీసీ విద్యార్థి సంఘం తరపున నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక ఉద్యమం ఏర్పడుతుందని. మాకైతే 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయకుంటే, విద్యార్థులకు సమస్యలు నెరవేర్చకుంటే సెప్టెంబర్ 20వ తేదీన నేను కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. మరొక ఉద్యమం మొదలవుతుందని, విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యమం మొదలవుతుందని ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు గారికి నేను చెప్తున్నాను. వెంటనే మీరు విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలను నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు అనిల్ యాదవ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. జై బీసీ. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం సిబ్బందికి బ్రహ్మోత్సవ బహుమాన బియ్యమును స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా సిబ్బందికి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. 2025 వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన అనంతరం ప్రతి సంవత్సరం లాగానే సాంప్రదాయంగా కొనసాగుతున్న సిబ్బందికి బియ్యం పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది. బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి కింద స్థాయి నుంచి అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మనకి స్థానిక ఎమ్మెల్యే గారు గవర్నీయులు మురళీమోహన్ గారి చేతుల మీదుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కొంత గౌరవించవచ్చు. కొంతమందికి 125 కేజీస్ కూడా వచ్చాయి. సో పెద్ద కేడర్లో ఉండేవాళ్ళు ఈ తర్వాత కాబట్టి ఒక 10 కేజీల కింద ఇస్తే సరిపోతుందని వాళ్ళే వాలంటరీగా కొంత ఒప్పుకున్నారు. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా 50 కేజీల రైస్ చొప్పున గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మరోసారి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. 21 రోజుల పాటు కంటిన్యూస్గా ఏ దేవాలయంలో కూడా 9 రోజులు మాత్రమే ఉంటాయి, నవరాత్రులు కానీ ఇంకేమైనా. మనకి 21 days రిగరస్గా అందరూ శానిటేషన్ కానివ్వండి, తర్వాత క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా పెద్ద పని చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్గా పనిచేశారు. వచ్చిన ఉభయదారులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. బిఫోర్ ఈవో గారికి మొన్ననే ప్రభుత్వం చేత అధ్యక్షులుగా ప్రకటింపబడిన అమ్మాయి గారికి, స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర గారికి, పెద్దలందరికీ నమస్కారం.
ఇది ఏ ఆలయంలో లేని సాంప్రదాయం. కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ సాంప్రదాయంలో కష్టపడిన ప్రతి వారికి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు శుచి శుభ్రత మొదలుకొని ఆలయ పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల వరకు అందరికీ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు బియ్యం ఇచ్చి వారిని ప్రోత్సహించడం, ఆదుకోవడం అనే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఇచ్చినటువంటి బియ్యాన్ని అంత అవసరం లేదు, సాంప్రదాయంగా కాబట్టి ప్రసాదంగా మేము స్వీకరిస్తామని తీసుకొని 100 కేజీలు పైగా తిరిగి దేవస్థానం ద్వారా ఉత్తర్వులు చెప్పి సూచించున్నారు. సుమారుగా 1500 కేజీలు ఈరోజు 15,000 కేజీల బియ్యాన్ని మనం ఈరోజు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బియ్యం తాత్కాలికంగా మాత్రమే మీ కడుపు నింపినా ఇది దేవుడు ప్రసాదంగా మీరందరూ కూడా భావించాలి. ఒకవేళ దేవస్థానం నుంచి కాకపోయినా దాతల నుంచైనా కూడా ఈ సాంప్రదాయంగా మనం మార్చుకున్నాం కాబట్టి మీకు పెంచే విషయం, ముఖ్యంగా మీకు పెరగాలి, మీకు పెంచే విషయం మీద కూడా ఆలోచన చేసి తమ నిర్ణయం వచ్చే బ్రహ్మోత్సవాలకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో శ్రీ పెంచుల కిషోర్, శాసనసభ్యులు మొదటిగా సిబ్బందితో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. కరెక్ట్ నోట్ కంటపడేదాన్ని నంబర్ 1 కూడా మట్టి తీసుకోవాలి. ఇది లాక్కోపోతే నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పించే దిశగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. ఇందిరానగర్, హెచ్ఎఫ్ నగర్, బోరబండలోని టైటన్ స్కూల్లో విద్యార్థులు యువతతో క్రమశిక్షణ, భద్రత మరియు అసామాజిక కార్యకలాపాల నుండి రక్షణపై అవగాహన పెంచడానికి విద్యార్థులు మరియు యువజన అవగాహన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఏషియన్ టీవీ చీఫ్ కోఆర్డినేటర్ మొహమ్మద్ జుబేర్ అహ్మద్, ఖాజా తమీజుద్దీన్,
ఫైనాన్స్ సెక్రటరీ AIITA హాజరయ్యారు. వీరు విద్యార్థులకు ప్రస్తుత యువత ఎదుర్కొనే సమస్యలపై విలువైన సూచనలు అందించారు. And for thy love and care. Grant us strength to learn more and to do what is right and pleasing unto thee. To give the thanks to Almighty God for all the benefits which we receive during this day. Standards, attention, the students get ready for national anthem. How will you become doctor? Doctor कैसे बनेंगे आप? Without being disciplined? You are going to without being disciplined? No. So aiming at your goal, then you got to be very disciplined. बनना है, सर बनना है, प्रिंसिपल सर बनना है. अच्छा, जो जिस जमाने से हम लोग टेलीकास्ट करते आए हैं. सर से मुलाकात नहीं थी, लेकिन रेगुलर हमारा एशियन टीवी न्यूज से रेगुलर टेलीकास्ट चल रहा था. मैं देख के खुश होता था. प्रोग्राम देख के जो सर इनिशिएटिव लेके जो प्रोग्राम करवाते हैं, जो भी प्रोग्राम्स करवाते हैं, मैं देख के मैं हमारे रिपोर्टर साहब को तारीफ करता था. एक बार मिलना चाह रहा हूँ, मैं सर से मिलना चाह रहा हूँ. న్యూ బోయిన్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టింకు గౌడ్ ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా శాలువాతో సత్కరించి పూల బొకేలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులను సత్కరించే అవకాశాన్ని కల్పించిన పాఠశాల అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులను కలిసి శ్రద్ధగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గొప్ప పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం
విద్యార్థులకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. జ్యోతి వెలిగించడం జరిగింది. తర్వాత సన్మాన కార్యక్రమం అనేది ప్రారంభిద్దాము. మొట్టమొదటిగా మన పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు గారిని సన్మానం చేయాల్సిందిగా టింకుగౌడ్ గారిని మరియు నెక్స్ట్ మొహమ్మద్ అలీ సార్, హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 3 BHK అద్దెలు 25.7% పెరిగాయి. రాబోయే 3 ఏళ్లలో 1 లక్ష కొత్త ఉద్యోగాలు రానున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, TCS విస్తరణలు కొనసాగుతున్నాయి. 2025లో దేశ టెక్ లీజింగ్లో 21% వాటా హైదరాబాద్ది. అది ASBL CEO అజితేష్ కోరుపోలు అన్నారు. నగరంలోని తాజ్ డెక్కన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది నగరం లోపల నగరంగా ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, జీవనశైలి సమ్మేళనంగా అవతరిస్తోందన్నారు. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో టార్గెట్ చేశాను అంటున్నారు. మరి ఒక కస్టమర్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు వేరే వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మీరు ఎక్స్ట్రాగా ఏం ఈసారి ఈ ప్రాజెక్ట్లో కల్పిస్తున్నారు? 2-3 థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బికాజ్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నందుకు ఐటీ ఆఫీసెస్ చాలా ఉంటాయి. ఐటీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది మేము ముందే రియలైజ్ అయ్యి మీరు ఇప్పుడు ఐటీ రంగంలో చూస్తే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. వారానికి 1 రోజు 2 రోజులో. సో వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి ఈ ఫెసిలిటీలో మేము 5,000 స్క్వేర్ ఫీట్ కోవర్కింగ్ స్పేస్ ఇస్తున్నాం విదిన్ ద కమ్యూనిటీ. సో మీరు ఇంటి నుంచి పని చేయకుండా మీ టవర్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మంచి ఆఫీస్ ఉంటుంది, మీరు అందులో పని చేసుకోవచ్చు. ఒక మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇందులో మేము చూసింది ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇందులో కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు న్యూ పేరెంట్స్, అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే పిల్లలు పుడుతున్నారు. సో ఇంకోటి చూస్తుంది ఏంటిది, ఈ ఏరియాలో చాలామంది హౌస్ హోల్డ్స్ డ్యువల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, అంటే వైఫ్ వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు గివ్ ఏమంటే ఫెసిలిటీస్ అరౌండ్ ఒక మదర్ ఉన్నప్పుడు తన వర్క్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం బేబీని కూడా చూసుకోవాలనే కాన్సెప్ట్ కింద ఒక పెద్ద క్రష్ ఇచ్చాం. జనరల్లీ క్రష్ అనేది కమ్యూనిటీస్లో ఇచ్చేదే, బట్ ఏదో ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏదో చివరిని ఇస్తారు. మేము అట్లా కాకుండా 5,000 స్క్వేర్ ఫీట్ క్రష్ ఈ కోవర్కింగ్ స్పేస్ పక్కనే ఇవ్వడం జరిగింది. సో మా ఐడియా ఏంటంటే ఆ మదర్ వాళ్ళ బేబీని వదిలేసి ఇమీడియట్లీ పక్క రూమ్లో వర్క్ చేసుకోవచ్చు, ఏమైనా ఇబ్బంది అయితే ఇమీడియట్లీ వచ్చి చూడొచ్చు అనేది. సార్, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఐటీ అనేది చాలా పికప్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంచెం లో అయిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ని ఎక్కువ, టార్గెట్ చేసినటువంటి కస్టమర్స్ని ఎక్కువ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారా? ఫస్ట్ 2 థింగ్స్ అండి. ఐటీ లీజింగ్ పర్స్పెక్ట్లో మనం చూసినాం అనుకోండి, లీజింగ్ పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 22 కంటే 23 ఎక్కువ లీజ్ అయింది, 23 కంటే 24 ఎక్కువైంది, 24 కంటే 25 ఎక్కువ అవుతుంది. సో ఐటీ రంగం అనేది లీజింగ్ పెరుగుతూ వస్తుంది, తగ్గుతా లేదు. అండ్ సంవత్సరానికి మనం సుమారు 1,25,000 నుంచి 1,50,000 కొత్త ఐటీ జాబ్లు జనరేట్ చేస్తున్నాం, బికాజ్ ఈ లీజింగ్ అవుతున్నందుకు. ఇప్పుడు ఏదైనా కంపెనీ లీజ్ అయిన తర్వాత ఖాళీ ఉంచుకో స్పేస్, జనాలను తెచ్చుకోవాల్సిందే. సో ఎంతైతే మనము లాస్ట్ ఇయర్ 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ అండి
సో ఈ 5 years పర్స్పెక్టివ్లో చూస్తే సిటీ ఈస్ గోయింగ్ టు డూ అమేజింగ్లీ వెల్. సో మీరు టోటల్ ఏరియా ఎంత ఎన్ని ఫ్లాట్స్ అనేది చేస్తున్నారు, మీరు ఇచ్చేటువంటి group ఎమ్యూనిటీస్ level అంటే గ్రూప్ లెవెల్ టోటల్ ఎంటైర్ ఏరియా ఎంత ఉంది, మీరు ఎంత ఏమేమి అవైలబిలిటీస్ ఒక కస్టమర్స్కి మీ దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళకి మీరు అందిస్తున్నారు, అంటే ఒక ప్లాట్కి ఎంత పడుతుంది, ఎంత అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో రఫ్లీ అట్ గ్రూప్ లెవెల్ అండి, ఏఎస్బిఎల్ గ్రూప్ లెవెల్లో మేము అరౌండ్ 10 million square feet రఫ్గా మాట్లాడితే 5,000 అపార్ట్మెంట్లు అండర్ ఆపరేషన్స్. హైదరాబాద్ మొత్తంలో 5,000 అపార్ట్మెంట్లు అండర్ ఆపరేషన్స్ ఉన్నాయి మావి. 5,000లో సుమారు 1,300 హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది, జనాలు ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఇయర్లో ఒక 1,200 అపార్ట్మెంట్లు మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం డిసెంబర్ నుంచి. ఆన్ టైం ఉందండి. సో ఎవ్రీ ఇయర్ ఇంకా 1000 అపార్ట్మెంట్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చుకుంటా వెళ్తున్నాము. సో వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్. అండ్ అమ్యూనిటీస్ చూస్తే మాకు మెయిన్లీ వీఆర్ ఆపరేటింగ్, మాకు 2 bedrooms and 3 bedrooms ఉండే పోచారం ఆ ఏరియాలో, అది సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మేము 3 bedroom సైజెస్లో ఇస్తున్నాము అపార్ట్మెంట్స్. సో మావన్నీ మోర్ న్యూ ఏజ్ అమ్యూనిటీస్ లైక్ కోవర్కింగ్ స్పేసెస్, క్రష్. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తే యాజ్ పర్ ట్రెండింగ్, ఈ మధ్యలో చూస్తే చాలామంది వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఇంట్లో పార్టీ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని మేము బిగ్ లివింగ్ రూమ్ అని చెప్పి క్లబ్ హౌస్లో ఇంకొక రూమ్స్ ఇస్తున్నాం, పెద్ద రూమ్స్, వేర్ మీరు ఒక 4-5 ఫ్యామిలీస్ని పిలుచుకొని ఒక చిన్న గెట్ టుగెదర్లా కూడా హోస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా న్యూ ఏజ్ అమ్యూనిటీస్ ఇస్ వాట్ మేము మోర్ ఫోకస్డ్ ఆన్. ఫర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఎంత 17,000? మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 11,000 అండి. 11,000 per SFT. సో మీకు లాఫ్ట్లో చూస్తే అరౌండ్ 1.85-1.9 crores మీకు ఇన్వెంటరీ ఉంటుంది, ఐ మీన్ కాస్ట్ పడుతుంది. ప్రాజెక్ట్కి కొద్దిగా వేరీ అవుతుంది. మా బ్రాడ్వేలో చూస్తే బికాస్ సైజెస్ ఎక్కువ కాబట్టి 2.7 crores దాకా పడుతుంది. సో డిపెండింగ్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్, బట్ సుమారు 11,000 rupees per SFT అట్లా పడుతుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఇంత బిజీ షెడ్యూల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రెసిడెన్షియల్ జోన్ నిర్మించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.